హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నైమిషారణ్యము టూర్ వెళ్ళాం కదండి. దాంట్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది త్రిశక్తిధామ్ టెంపుల్ అండి. దీని పక్కనే త్రిశక్తిధామ్ ఆంధ్ర భవన్ ఉంది. మేము దాంట్లో స్టే చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ లోపల కానీ బయట కానీ. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడికి రావాలంటే ఇక్కడే సత్యనారాయణ వ్రతం రాస్తారండి. మొట్టమొదట సత్యనారాయణ వ్రతం చెప్పింది చేసింది కూడా ఇదే ప్రదేశం అండి, నైమిషారణ్యము. కాబట్టి ఇక్కడ ఇది ఫేమస్ అండి. మీరు సత్యనారాయణ వ్రతం చూసుకోవాలంటే మీరు ముందు రోజు రాత్రే వచ్చి ఉండాలండి. ఇది మనకి కింద ఫ్లోర్లో ఉందండి. త్రిశక్తి పీఠాలు, బాలా త్రిపుర సుందరి, విష్ణువు, వెంకటేశ్వరుడు, లలితమ్మ అందరూ కూడా ఉన్నారండి. వ్యాస మహర్షి ఉన్నారు. ఇది మనకి రుద్రావర్త అండి. ఇది రుద్రావర్తలో ఇది అసలు ఒక విశిష్టమైన బాగుందండి. చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఇది మనకి చూస్తున్నాం కదండి. ఇది నీటిలో నంది ఉందండి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నంది కనిపిస్తుంది కదండి. ఇక్కడ రుద్రేశ్వరుడు అనే ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మనకి నందికి ఎదురుగా ఉండే ఒక చిన్న గుండం ఉందండి. ఆ గుండంలో గుప్తలింగం ఉందని చెప్తా ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే బరువు ఉండే పండ్లు అవన్నీ కూడా పైకి తేలుతాయంటండి. ఆకులు అంటే మారేడు దళాలు అవేమో కిందకి నీళ్ళలోకి మునిగిపోతున్నాయి. చూస్తున్నాము, చాలా ఆశ్చర్యం అనిపించింది. పాలు కూడా వేసినప్పుడు నీళ్ళలో కలవకుండా అవి కిందకి దిగిపోవటం కూడా గమనించవచ్చండి మనం. ఇక్కడ ఇదే అండి విశిష్టత. దీనికి మనకి ఎట్లాంటి బరువుగా ఉండే ఆరెంజ్, మామూలుగా బనానా అట్లాంటివన్నీ కూడా వేస్తున్నారు. చాలామంది వేసి మళ్ళీ సగం ప్రసాదంగా తీసుకుంటున్నారండి. ఇక మిగతావన్నీ కూడా కొట్టుకుపోతుంటే కింద ఎవరో పిల్లలు తీసేసుకొని ఏరుకుంటున్నారు. చూసారు కదండి. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వాటర్ కూడా అంతా కనిపిస్తుంది. నీళ్లు లేనప్పుడు మనకి శివలింగం కూడా కనిపిస్తున్నట్టండి. కానీ ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి కనిపించట్లా. నంది ఉండే దానికి ఎదురుగా శివలింగం ఉందంటండి. కనిపిస్తుంది కదా అక్కడ నంది. ఆ నందికి ఎదురుగా గుండం ఉంది, దాంట్లో ఉంటుందంటండి. ఈ ప్రదేశానికి వెళ్తే దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ శివుడే స్వయంగా సత్యయుగంలో తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసుకున్నారంటండి. ఎందుకంటే ఇక్కడ అంటే సత్యయుగం అయిన తర్వాత కలియుగం ప్రారంభంలో ఇది జరిగిందంటండి. ఇక్కడ మనకి బిల్వపత్రాలు సమర్పిస్తే కోరికలు తీరుతుందని చెప్పి అందరూ కూడా అక్కడ మనకు అమ్ముతూ ఉంటారు. బయట ఫ్రూట్స్, బిల్వపత్రాలు అన్నీ కూడా ప్లేట్లో అవి కొనుక్కొని వీళ్ళు కొంతమంది దాంట్లో వేస్తున్నారండి. చూశారు కదా నంది. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. నంది విగ్రహం ఆ పక్కన ఎదురుగా ఉండే గుండంలా కనిపిస్తుంది నల్లగా మనకి. కానీ మేము లోపలికి వెళ్ళలేము, మనం వాటర్ ఉంది కాబట్టి. అక్కడ ఉందంటండి అది. దీని తర్వాత మేము నైమిషారణ్యంలో ఇది వెరీ ఇంపార్టెంట్. చూడటానికి చాలా బాగుంది. చూడటానికి కూడా పైన ఒడ్డుకు వచ్చిన తర్వాత శివలింగం ఉందండి. శివలింగానికి అర్చన చేయించుకుంటా ఉన్నారు. వచ్చి అర్చన చేయించుకొని అక్కడే కొన్ని నాగ ప్రతిష్ఠ జరిగినవి ఉన్నాయండి. అది కూడా చూసుకున్నాము. చూసిన తర్వాత లలిత అమ్మవారు అండి. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అయితే లలిత అమ్మవారి టెంపుల్. అది ఈ 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా అంటూ ఉంటారు. ఇక్కడ స్వయంభూగా లలిత అమ్మవారు వెలిసిందంటండి. ఈ ఆలయంలో మొత్తానికి అన్నీ అంటే ఈ నైమిషారణ్యానికే ఈ లలిత అమ్మవారు ప్రత్యేక దైవం అంటండి. బాగా కొలుస్తారండి. ఇక్కడ చాలా మహిమగల శక్తిపీఠం అని చెప్పారు. మనకి లలిత సహస్రనామం తెలుసు కదండి. లలిత అమ్మవారు, ఆ లలిత అమ్మవారే స్వయంభూగా ఇక్కడ వెలిసారని చెప్తారు. ఇక్కడి నుంచి మనము చక్రతీర్థానికి వెళ్తామండి. చక్రతీర్థం అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది. దీంట్లో మనకి చక్రతీర్థం అనేది మనకి ద్వాపరయుగం అంతా అయిన తర్వాత కలియుగ ప్రారంభంలో ఋషి మునులందరూ కూడా ఒక మంచి పవిత్రమైన స్థలాన్ని చూపించమని బ్రహ్మదేవుని అడిగారంటండి. బ్రహ్మదేవుడు దర్భలతో ఒక పెద్ద చక్రాన్ని తయారు చేసి వదిలిపెట్టి ఈ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అదే పవిత్రమైన స్థలం అని చెప్పి గుర్తుంచుకోండి అని చెప్పారు. ఇది లలిత అమ్మవారి టెంపుల్ అండి. లోపల అమ్మవారు లింగ రూపంలో ఉంటారు. అంటే రూపంలో ఇది చక్రతీర్థం అండి. మనకి ఎంట్రన్స్ ఇది. దీంట్లో మనకి బ్రహ్మదేవుడు దర్భ చేసిన ఆ చక్రం వచ్చి అడవిలోకి వచ్చేసి ఇక్కడ పడిపోయిందంటండి. మునులు ఋషులందరూ కూడా చూసారు. రౌండ్కి చక్రం ఉంది కదా, అది ఆ దర్భ చేసిన చక్రం ఇక్కడ పడిన తర్వాత ఈ అడవిలో మనం ఏం చేస్తాము, ఎట్లా ఇబ్బంది అని చెప్పి మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే మహావిష్ణువు
తన సుదర్శన చక్రాన్ని ఇచ్చేసి ఇది ఎక్కడ ఆగితే అక్కడ పోండి అంటే అది కూడా వచ్చి ఇక్కడే నైమిషారణ్యంలో ఈ దర్భతో చేసిన చక్రం దగ్గరే రెండు కలిసి పెద్ద శబ్దంతో లోపలికి వెళ్ళిపోయినట్టండి. అప్పుడు ఇదే పవిత్రమైన స్థలం అని చెప్పి అక్కడ అందరూ కూడా ఋషులు ముళ్ళు అందరూ కూడా ఇంకా అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టారంట. హోమాలు, యజ్ఞాలు, యాగాదులు అన్నీ కూడా. అప్పుడు ఈ చక్రం మధ్యలో ఉధృత రూపంలో వాటర్ వచ్చిందంటండి. ఆ వాటర్ రౌండ్గా తిరుగుతూ లింగాకృతిలో పొంగి పొరులుతుందంట. దీనికి ఆదిశక్తిని పూజించగా ఆమె ఆ ఉధృతిని జలశక్తిని తగ్గించి ఆపేసిందంటండి. అలా లలితాదేవి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని, ఈ చక్రతీర్థంలో దిగితే మనలో ఉండే